కాంతమ్మ ఒక మహిళ, చాలా ధనవంతురాలు. ఎంత ధనవంతురాలంటే ప్రతిరోజు నగలతో అలంకారం చేసుకుంటది, పనోళ్ల మీద అజమాయిషి కూడా చేస్తుంది. అలా ఉండగా కొన్ని రోజులు నానేవాళ్ళు ఎవరూ లేని కాంతమ్మకి ఏదో మాయరోగం వచ్చింది. ఏం రోగమో అర్థం కాక చాలా మంది డాక్టర్ని కలిసింది. తనకు వచ్చిన రోగం ఏంటో ఎవరో చెప్పలేకపోయారు. మాంత్రికుల్ని కలిసింది, ఆయుర్వేద వైద్యుల్ని కలిసింది, హోమియోపతి వైద్యులు కలిసింది. ఎవరిని కలిసినా తనకు వచ్చిన రోగం ఏంటనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇంట్లో పనిచేస్తున్న ఒక పనావిడి, ఓ పని చేయండి కాంతమ్మ గారు, ఊరి చివరున్న ఆనందయ్య గారిని ఒకసారి కలిసి రండి అని చెప్పారు. 100 సంవత్సరాలు దగ్గర పడుతున్న ఆనందయ్య గారు ఈవిడికి ఏం వైద్యం చేస్తాడా అనుకుంటా వెళ్ళి ఆనందయ్యని కలవగానే ఆయన ఈవిడిని చూడగానే, రా కాంతమ్మ బాగున్నావా అంటే, నేను మీకు తెలుసా అంటే, తర్వాత ఎలాగో తెలుసుకుంటాలే అని చెప్పి ఒక పాపను చూపించి, ఆ పాపను నువ్వు తీసుకెళ్లి 1 నెల రోజులు మీ ఇంట్లో ఉంచుకొని పంపించు అన్నాడు.